3 మనసులు, 2 గ్లాసులు, ఒక నిర్ణయం. చావటానికి బ్రతకడానికి మధ్య చిన్న కన్ఫ్యూజన్. ఇది నా జీవితం. నా పేరు సంజీవ్. నా కథ గుర్తుపెట్టుకోవాలన్నంత పెద్దది కాదు, అలాగని మర్చిపోయేంత చిన్నది కాదు. నా కథలో చెప్పుకునేంత బాధ లేకపోయినా చెప్పలేనంత ప్రేమ ఉంది. నాకు జీవితం మీద కలిగిన విరక్తి నేను జీవించాలి అనే ఆశను తొక్కేస్తూ నా కళ్ళ ముందు కనిపిస్తున్న జీవితానికి దూరంగా, కనిపించని చావుకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ విరక్తి పేరు ప్రేమ. తను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా తనకిష్టం అని అనుకునేవాడిని. తన పైన ఉన్న ఇష్టం ప్రేమగా మారడానికి ఎంతో టైం పట్టలేదు. తను నాకు దగ్గరవుతుంది అనుకున్న ఆ క్షణం. ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు? నీకో విషయం చెప్పాలి. ఈ రోజు నుంచి మనం కలవడం కానీ మాట్లాడడం కానీ కుదరదు. ఎందుకు? నువ్వు పంపిన మెసేజెస్ మా అమ్మ చూసింది, నీతో మాట్లాడొద్దని చెప్పేసింది. ఈ రోజు నుంచి కలవడం కానీ మాట్లాడడం కానీ కుదరదు. నన్ను మర్చిపో. ఏంటి మర్చిపోవాలా? అంత ఈజీగా ఎలా చెప్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను. నేను నిన్ను ప్రేమించలేదు, కనీసం ఆ ఫీల్ కూడా నాలో లేదు. నా చేతిలో చేసి నడిచినప్పుడు నీకేం అనిపించలేదా? అనిపించలేదు. ఏంటి మరింత దారుణంగా మాట్లాడుతున్నావు? మర్చిపో అని చెప్పినంత ఈజీనా? అసలు నీకు హార్ట్ అనేది ఉందా? ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎ హార్ట్. గుడ్ బై. వద్దులు. ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఈరోజు నుంచి మనం కలవడం కానీ మాట్లాడడం కానీ కుదరదు. ఎందుకు? నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు కూడా. సో నన్ను మర్చిపో. ఏంటి మర్చిపోవాలా? అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించలేదా? నేను నిన్ను ప్రేమించలేదు, ఆ ఉద్దేశమే నాకు లేదు. నా చేతిలో చేసి నడిచినప్పుడు నీకేం అనిపించలేదా? అనిపించలేదు. అయినా నా చెయ్యి పట్టుకున్న ప్రతి అమ్మాయిని లవ్ చేయాలంటే నా జీవితకాలం సరిపోదు. ఏంటి అంత దారుణంగా మాట్లాడుతున్నావు? మర్చిపోవడం మర్చిపోనంత ఈజీనా? అసలు నీకు హార్ట్ అనేది లేదా? మర్చిపోవటం నీకు ఈజీ కాదేమో, నాకు చాలా ఈజీ. సో బాయ్ ఫర్ ఎవర్. చూసావా నేనెంతలా ప్రేమించాను? నా ప్రాణం అనుకున్నాను. అయినా సరే వాడంత దారుణంగా మాట్లాడి నా ఫీలింగ్స్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. నేను అంతే ప్రేమించాను. నేను నిన్ను నా ప్రాణమనే అనుకున్నాను. ఫీలింగ్స్ నీకేనా? ఫీలింగ్స్ ఎవరికైనా ఒక్కటే. అందుకే నేను రియలైజ్ అయ్యాను, ఐ లవ్ యూ. వాడు కాదన్నాడని నా దగ్గరికి వచ్చావు. అదే వాడు ఓకే అని ఉంటే నా మొహం కూడా చూసేదానివి కాదు. నేను రియలైజ్ అయ్యాను, ఏదో లాటరీలో తగిలినట్టు చాయిస్లో వచ్చేలా నాకు అక్కర్లేదు. ఐఎమ్ సారీ.
తను నాకు ఐ లవ్ యూ చెప్పిందనే ఆనందం కన్నా ఎవడో కాదంటే చెప్పిందనే బాధే ఎక్కువగా ఉంది. తను లేకుండా బ్రతకలేనన్న భయం చావాలి అంటే తను లేకుండా బ్రతకలేమా అనే ధైర్యం బతకాలి అంటుంది. చావాలా బ్రతకాలా అనే చిన్న కన్ఫ్యూజన్లో పడింది నా జీవితం. అందుకే ఈ 2 గ్లాసుల్లో ఒక దాంట్లో విషం కలిపాను. నా జీవితం కన్ఫ్యూజన్లో పడిన ప్రతిసారి నా లైఫ్ని రిస్క్లో పెట్టడం నాకు అలవాటు. ఎందుకంటే మై ఫేవరెట్ గేమ్ ఈజ్ మై లైఫ్. నా దురదృష్టం బాలేక చనిపోతే అమ్మాయి కోసం ప్రాణం పోయింది అని అనుకోవడానికి కూడా నేను ఉండను. అదే అదృష్టం బాగుండి బతికితే